ఓం శాంతి 23/4/2024 మధురమైన పిల్లలు, తండ్రి ఏ శిక్షణలనైతే ఇస్తారో వాటిని అమల్లోకి తీసుకురండి. మీరు ప్రతిజ్ఞ చేసిన తర్వాత మీ మాట తప్పకూడదు, ఆజ్ఞా ఉల్లంఘన చేయకూడదు. ప్రశ్న: మీ చదువు యొక్క సారమేమిటి? మీరు ఏ అభ్యాసాన్ని తప్పకుండా చేయాలి? జవాబు: వానప్రస్థంలోకి వెళ్లడమే మీ చదువు. ఈ చదువు యొక్క సారం వాణి నుండి అతీతంగా వెళ్లడం. తండ్రే అందర్నీ తిరిగి తీసుకువెళ్తారు. పిల్లలైన మీరు ఇంటికి వెళ్లే కన్నా ముందు సతోప్రధానంగా అవ్వాలి. దీని కొరకు ఏకాంతంలోకి వెళ్లి దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. అశరీరులుగా అయ్యే అభ్యాసమే ఆత్మను సతోప్రధానంగా చేస్తుంది. ఓం శాంతి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారు మరియు అటువంటి విశ్వానికి యజమానులుగా అవుతారు. కల్పకల్పము మీరు ఈ విధంగానే తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. మళ్లీ 84 జన్మలలో తమో ప్రధానంగా అవుతారు. అప్పుడు తండ్రి శిక్షణ ఇస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని. భక్తి మార్గంలో కూడా మీరు స్మృతి చేసేవారు. కాని ఆ సమయంలో మందబుద్ధి యొక్క జ్ఞానమే ఉండేది. ఇప్పుడు సూక్ష్మ బుద్ధి యొక్క జ్ఞానం ఉంది. ప్రాక్టికల్గా తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ కూడా నక్షత్రం వంటిదే, అలాగే తండ్రి కూడా నక్షత్రం వంటి వారేనని కూడా అర్థం చేయించాలి. కేవలం వారు పునర్జన్మలు తీసుకోరు, మీరు తీసుకుంటారు. అందుకే మీరు తమో ప్రధానంగా అవ్వాల్సి వస్తుంది. మళ్లీ సతో ప్రధానంగా అయ్యేందుకు కష్టపడాల్సి ఉంటుంది. మాయ గడియ గడియ మరిపింపజేస్తూ ఉంటుంది. ఇప్పుడు పొరపాట్లు లేనివారుగా తయారవ్వాలి. పొరపాట్లు చేయకూడదు. ఒకవేళ పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే మీరు ఇంకా తమో ప్రధానంగా అయిపోతారు. మీకు డైరెక్షన్ లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి. అప్పుడు మీరు సతో ప్రధానంగా విశ్వానికి యజమానులుగా అవుతారు. టీచర్ అయితే అందర్నీ చదివిస్తారు. విద్యార్థులు నంబర్ వారుగా పాస్ అవుతారు. మళ్లీ సంపాదన కూడా నంబర్ వారుగా చేసుకుంటారు. మీరు కూడా నంబర్ వారుగా పాస్ అవుతారు. మళ్లీ నంబర్ వారుగా పదవిని పొందుతారు. విశ్వాధిపతులెక్కడా? ప్రజలు దాసదాసీలెక్కడా? ఏ విద్యార్థులైతే మంచిగా, సుపుత్రులుగా, ఆజ్ఞాకారులుగా, విశ్వాసపాత్రులుగా ఉంటారో వారు తప్పకుండా టీచర్ మతంపై నడుస్తారు. రిజిస్టర్ ఎంత బావుంటుందో అంతగా మార్కులు ఎక్కువ లభిస్తాయి. అందుకే తండ్రి కూడా పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు, పొరపాట్లు చేయకండి. కల్పపూర్వం కూడా ఫెయిల్ అయి ఉంటాము అని భావించకండి. మేం సేవ చేయకపోతే తప్పకుండా ఫెయిల్ అవుతాము అని చాలామంది మనస్సుల్లోకి వస్తూ ఉండొచ్చు. తండ్రి అయితే అప్రమత్తం చేస్తూ ఉంటారు. మీరు సత్యుగి సతో ప్రధానుల నుండి కలియుగి తమో ప్రధానులుగా అయ్యారు. మళ్లీ ప్రపంచ చరిత్ర భౌగోళం రిపీట్ అవుతాయి. సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు పైకి ఎక్కుతూ ఎక్కుతూ సతో ప్రధానంగా అయిపోతారు. ఎక్కడం మెల్లమెల్లగా పైకెక్కుతారు. అందుకే మర్చిపోకండి. కాని మాయ మరిపింపజేస్తుంది, ఆజ్ఞను ఉల్లంఘించేవారిగా చేసేస్తుంది. తండ్రి ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దాన్ని అంగీకరిస్తారు, ప్రతిజ్ఞ చేస్తారు. కాని దానిపై నడవరు. అప్పుడు తండ్రి వారిని ఆజ్ఞను ఉల్లంఘించి తమ మాటను తప్పేవారు అని అంటారు. తండ్రితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత దాన్ని అమలు చేయవలసి ఉంటుంది.
అనంతమైన తండ్రి ఏ శిక్షణలైతే ఇస్తారో అటువంటి శిక్షణలను ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మార్పు కూడా తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుంది. చిత్రాలెంత బావున్నాయి. బ్రహ్మ వంశీయులుగా ఉన్నారు, మళ్ళీ విష్ణు వంశీయులుగా అవుతారు. ఇది కొత్త ఈశ్వరీయ భాష. దీనిని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వరు. కొన్ని సంస్థలు వెలువడ్డాయి. అవి ఆత్మిక సంస్థ అని పేరు పెట్టుకున్నాయి. కాని మీది తప్ప ఇంకెవరిది ఆత్మిక సంస్థ అవ్వదు. ఇమిటేషన్ ఎంతగానో జరుగుతుంది. ఇది కొత్త విషయము. మీరు చాలా కొద్దిమందే ఉన్నారు. ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మొత్తం వృక్షమంతా ఇప్పుడుంది. కేవలం కాండం మాత్రం లేదు. మళ్ళీ ఆ కాండం వచ్చేస్తుంది. అప్పుడు మిగిలిన శాఖోపశాఖలుండవు. అవన్నీ అంతమైపోతాయి. అనంతమైన తండ్రే అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతటిపైన రావణరాజ్యం ఉంది. ఇది ఒక లంక. ఆ లంక అయితే సముద్రానికి అవతల ఉంది. ఈ అనంతమైన ప్రపంచం కూడా సముద్రంపై ఉంది. నలువైపులా నీరే ఉంది. అవేమో హద్దులోని విషయాలు. తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఒక్క తండ్రే అర్థం చేయిస్తారు. ఇది చదువు. ఎప్పటి వరకైతే ఉద్యోగం లభించదో, చదువు యొక్క రిజల్ట్ వెలువడ్దో, అప్పటి వరకు చదువులోనే నిమగ్నమై ఉంటారు. అందులోనే బుద్ధి నడుస్తుంది. విద్యార్థుల పని చదువుపై అటెన్షన్ పెట్టడం. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ స్మృతి చేయాలి. విద్యార్థుల బుద్ధిలో ఈ చదువు ఉంటుంది. పరీక్ష రోజుల్లో ఫెయిల్ అయిపోకూడదు అని ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. విశేషంగా ఉదయాన్నే తోటల్లోకి వెళ్లి చదువుకుంటారు. ఎందుకంటే ఇంటిలోని గోల వైబ్రేషన్లు అశుద్ధంగా ఉంటాయి. తండ్రి అర్థం చేయించారు. దేహీ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయండి. అప్పుడిక మర్చిపోరు. ఏకాంతం ఉండే స్థానాలైతే ఎన్నో ఉన్నాయి. ప్రారంభంలో క్లాస్ పూర్తి చేసుకుని మీరందరూ పర్వతాలపైకి వెళ్లిపోయేవారు. ఇప్పుడు రోజు రోజుకు జ్ఞానం ఇంకా లోతైందిగా అవుతూ ఉంటుంది. విద్యార్థులకు లక్ష్యం, ఉద్దేశం గుర్తుంటుంది. ఇది వానప్రస్థ అవస్థలోకి వెళ్లేందుకు చదివే చదువు. దీనిని ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. సాధు సన్యాసులు మొదలైన వారంతా కేవలం భక్తినే నేర్పిస్తారు. వాణి నుండి అతీతంగా వెళ్లే దారిని ఒక్క తండ్రే తెలియజేస్తారు. ఒక్క తండ్రే అందర్నీ తిరిగి తీసుకువెళ్తారు. ఇప్పుడిది మీ అనంతమైన వానప్రస్థ అవస్థ. దీని గురించి ఇంకెవరికీ తెలీదు. తండ్రి అంటారు, పిల్లలు, మీరందరూ వానప్రస్థులు. ఇది మొత్తం ప్రపంచమంతటి వానప్రస్థ అవస్థ. ఎవరైనా చదివినా చదవకపోయినా అందరూ తిరిగి వెళ్లాల్సిందే. ఏ ఆత్మలైతే మూలవతనంలోకి వెళ్తారో వారు తమ తమ సెక్షన్లలోకి వెళ్లిపోతారు. ఆత్మల వృక్షం కూడా అద్భుతంగా తయారు చేయబడి ఉంది. ఈ డ్రామా చక్రమంతా పూర్తిగా యాక్యురేట్గా ఉంది. ఇందులో కొద్దిగా కూడా తేడా లేదు. లివర్ గడియారం మరియు సిలిండర్ గడియారం ఉంటాయి కదా, అందులో లివర్ గడియారం పూర్తిగా యాక్యురేట్గా ఉంటుంది. ఇందులో కూడా కొందరి బుద్ధియోగం లివర్ గడియారంలా ఉంటుంది, కొందరిది సిలిండర్ గడియారంలా ఉంటుంది. కొందరిదైతే ఏమాత్రమూ జోడింపబడదు. అంటే గడియారం అసలు నడవనే నడవటం లేదు అన్నట్లుంటుంది. మీరు పూర్తిగా లివర్ గడియారం వలె తయారవ్వాలి. అప్పుడు రాజ్యంలోకి వెళ్తారు. సిలిండర్ గడియారం వంటివారు ప్రజల్లోకి వెళ్తారు. పురుషార్థం లివర్ గడియారంలా తయారయ్యేందుకు చేయాలి. రాజ్య పదవిని తీసుకునే వారి గురించే
కోట్లాది మందిలో ఏ ఒక్కరో అని అనడం జరుగుతుంది. వారే విజయమాలలో స్మరింపబడతారు. ఇందులో తప్పకుండా శ్రమించాలి అని పిల్లలు భావిస్తారు. బాబా, గడియ గడియ మర్చిపోతున్నాము అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు ఎంతగా పెహల్వాన్లుగా అవుతారో అంతగా మాయ కూడా శక్తివంతంగా పోరాడుతుంది. మల్లయుద్ధం ఉంటుంది కదా, అందులో చాలా జాగ్రత్తగా ఉంటారు. పెహల్వాన్ల గురించి పెహల్వాన్లకు తెలుసు. ఇక్కడ కూడా అలాగే మహావీరులైన పిల్లలు కూడా ఉన్నారు. అందులో కూడా నంబర్వారుగా ఉన్నారు. మంచి మంచి మహారథులను కూడా మాయ బాగా తుఫానులోకి తీసుకొస్తుంది. బాబా అర్థం చేయించారు. మాయ ఎంతగా హైరాణపరిచినా, తుఫానులోకి తీసుకొచ్చినా మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలోనూ ఓడిపోకూడదు. మనసులో తుఫాన్లు వచ్చినా కాని కర్మేంద్రియాలతో చేయకూడదు. తుఫాన్లు పడేసేందుకే వస్తాయి. మాయ యుద్ధం జరగకపోతే పెహల్వాన్లు అని ఎలా అంటారు? మాయ తుఫాన్లను లెక్క చేయకూడదు. కాని నడుస్తూ నడుస్తూ కర్మేంద్రియాలకు వశమై ఒక్కసారిగా పడిపోతారు. కర్మేంద్రియాలతో వికర్మలు చేయకూడదు అని తండ్రి అయితే రోజూ అర్థం చేయిస్తారు. నియమ విరుద్ధమైన పనులు చేయడం మానకపోతే పైసకు కొరగాని పదవిని పొందుతారు. మేం ఫెయిల్ అయిపోతాము అని స్వయం కూడా లోలోపల భావిస్తారు. వెళ్లడమైతే అందరూ వెళ్ళాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే ఆ స్మృతి కూడా వినాశనాన్ని పొందదు. కొద్దిగా స్మృతి చేసినా స్వర్గంలోకి వస్తారు. కొద్దిగా స్మృతి చేయడం ద్వారా లేక ఎక్కువగా స్మృతి చేయడం ద్వారా ఏ ఏ పదవులు లభిస్తాయి అనేది కూడా మీరు అర్థం చేసుకోగలరు. ఎవ్వరూ దాగి ఉండలేరు. ఎవరు ఏమేమవుతారు అనేది స్వయం కూడా అర్థం చేసుకోగలరు. ఒకవేళ ఇప్పుడు నా గుండె ఆగిపోతే నేనే పదవిని పొందుతాను? బాబాని అడగచ్చు కూడా. మున్ముందు తమకు తామే అర్థం చేసుకుంటారు. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. తుఫాన్లు, వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు. రావణుడైతే కూర్చునే ఉన్నాడు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఎవరైతే పాస్ అవుతారో వారు ఉన్నత పదవిని పొందుతారు. రాజులు తప్పకుండా వివేకవంతులే కావాలి. వారు ప్రజలను సంభాళించగలగాలి. ఐసీఎస్ పరీక్షలో కొద్దిమందే పాస్ అవుతారు. తండ్రి మిమ్మల్ని చదివించి స్వర్గాధిపతులుగా, సతోప్రధానులుగా తయారు చేస్తారు. సతోప్రధానుల నుండి మళ్లీ తమోప్రధానులుగా అయ్యామని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానులుగా అవ్వాలి. పతితపావనుడైన తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి మన్మనాభవాన్ అంటారు. ఇది ఆ గీతా అధ్యాయమే. ద్వికిరీటధారులుగా అయ్యేందుకే గీత ఉంది. అలా తయారు చేసేదైతే తండ్రే కదా. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మంచి వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారి వద్ద ధారణ కూడా బాగా జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాస్ 5/1/1969. పిల్లలిక్కడ క్లాస్లో కూర్చున్నారు మరియు వారికి తమ టీచర్ ఎవరో తెలుసు. ఇప్పుడు తమ టీచర్ ఎవరు అన్నది విద్యార్థులకు అన్ని వేళలా గుర్తుంటుంది. కాని ఇక్కడ మర్చిపోతారు. పిల్లలు నన్ను గడియ గడియ మర్చిపోతారని ఇక్కడ టీచర్ తెలుసు. ఇటువంటి ఆత్మిక తండ్రి అయితే ఎప్పుడూ లభించలేదు. వారు సంగమయుగంలోనే లభిస్తారు. సత్యుగం మరియు కలియుగంలోనైతే దైహికమైన తండ్రి లభిస్తారు. పిల్లలకిది సంగమయుగమని,
ఇందులో పిల్లలైన మేము ఈ విధంగా పురుషోత్తములుగా అవ్వనున్నామని పిల్లలకు పక్కా అయిపోలని తండ్రి స్మృతినిప్పిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా ముగ్గురూ గుర్తుకు రావాలి. టీచర్ను స్మృతి చేసినా ముగ్గురూ గుర్తుకు రావాలి. అలాగే గురువును స్మృతి చేసినా ముగ్గురూ గుర్తుకు రావాలి. ఇది తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వడం. పవిత్రులను సతోప్రధానులు అని అనడం జరుగుతుంది. వారు సత్యుగంలోనే ఉంటారు. ఇప్పుడు చక్రం చుట్టి వచ్చారు. ఇప్పుడిది సంగంయుగం. కల్పకల్పము తండ్రి కూడా వస్తారు మరియు చదివిస్తారు. మీరు తండ్రి వద్ద ఉంటారు కదా. వీరు సత్యమైన సద్గురు అని కూడా మీకు తెలుసు. మరియు తప్పకుండా వీరు ముక్తి జీవన్ముక్తి ధామాల దారిని చూపిస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మనం పురుషార్థం చేసి తండ్రిని ఫాలో చేస్తాము. ఇక్కడ శిక్షణ పొంది ఫాలో చేస్తాము. ఏ విధంగా వీరు నేర్చుకుంటారో అలాగే పిల్లలను మీరు కూడా పురుషార్థం చేస్తారు. దేవతలుగా అవ్వాలంటే శుద్ధ కర్మలు చేయాలి. అశుద్ధత ఏమీ ఉండకూడదు. మరియు విశేషమైన విషయం ఏమిటంటే తండ్రిని స్మృతి చేయాలి. మేము తండ్రిని మర్చిపోతున్నాము, శిక్షణను కూడా మర్చిపోతున్నాము, మరియు స్మృతి యాత్రను కూడా మర్చిపోతున్నాము అని అర్థం చేసుకుంటారు. తండ్రిని మర్చిపోవడం ద్వారా జ్ఞానాన్ని కూడా మర్చిపోతారు. నేను విద్యార్థిని అన్నది కూడా మర్చిపోతారు. మీకు ముగ్గురూ గుర్తుకు రావాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే టీచర్ సద్గురు తప్పకుండా గుర్తుకు వస్తారు. శివబాబాను స్మృతి చేస్తారు. అలాగే దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి. తండ్రి స్మృతిలోనే అద్భుతం ఉంది. ఈ అద్భుతాన్ని ఎంతగా తండ్రి పిల్లలకు నేర్పిస్తారో అంతగా ఇంకెవ్వరూ నేర్పించలేరు. తమో ప్రధానము నుండి మనం ఇదే జన్మలో సతో ప్రధానంగా అవుతాము. తమో ప్రధానంగా అవ్వడానికి పూర్తి కల్పం పడుతుంది. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులో ఎవరు ఎంత కష్టపడితే అంత పొందుతారు. మొత్తం ప్రపంచమంతా అయితే కష్టపడదు కదా. ఇతర ధర్మాల వారు కష్టపడరు. పిల్లలైతే సాక్షాత్కారం చూశారు. ధర్మస్థాపకులు వస్తారు, ఫలానా వస్త్రాల్లో పాత్రను అభినయిస్తారు. వారు కూడా తమో ప్రధానతలోకి వస్తారు. ఏ విధంగా మనం సతో ప్రధానులుగా అవుతామో అలా ఇతరులందరూ అవుతారని వివేకం కూడా చెప్తుంది. పవిత్రతా దానాన్ని తండ్రి నుండి తీసుకుంటారు. మమ్మల్ని ఇక్కడి నుండి విముక్తులను చేసి ఇంటికి తీసుకువెళ్ళండి, మార్గదర్శకునిగా అవ్వండి అని అందరూ పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ ఇంటికి వెళ్లాల్సిందే. అనేకసార్లు ఇంటికి వెళ్తారు. కొందరైతే పూర్తిగా 5000 సంవత్సరాలు ఇంట్లో ఉండరు. కొందరైతే పూర్తి 5000 సంవత్సరాలు ఇంట్లో ఉంటారు. అంతిమంలో వస్తే 4999 సంవత్సరాలు శాంతిధామంలో ఉన్నారు అని అంటారు. మనమంటాము మేము 4999 సంవత్సరాలు ఈ సృష్టిలో ఉన్నాము అని. మేము 83, 84 జన్మలను తీసుకున్నాము అనైతే పిల్లలకు నిశ్చయం ఉంది. ఎవరైతే చాలా చురుకైన వారిగా ఉంటారో వారు తప్పకుండా మొదటే వచ్చి ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ నైట్. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సతో ప్రధానంగా అయ్యేందుకు స్మృతి యాత్ర ద్వారా తమ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. పొరపాట్లు లేనివారిగా అవ్వాలి. మీ రిజిస్టర్ను మంచిగా ఉంచుకోవాలి. ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. రెండవ పాయింట్, ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మలను చేయకూడదు. మాయా తుఫాన్లను లెక్క చేయకుండా కర్మేంద్రియ జీతులుగా అవ్వాలి. లివర్ గడియారం వలె
యాక్యురేట్ పురుషార్థం చేయాలి. వరదానము: సేవ ద్వారా సంతోషం, శక్తి మరియు సర్వుల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే పుణ్యాత్మ భవ. సేవకు ప్రత్యక్ష ఫలంగా సంతోషం మరియు శక్తి లభిస్తాయి. సేవ చేస్తూ ఆత్మలను తండ్రి వారసత్వానికి అధికారులుగా చేయటం ఇది పుణ్యకార్యం. ఎవరైతే పుణ్యం చేస్తారో వారికి ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. సర్వాత్మల హృదయాలలో సంతోషపు సంకల్పాలు ఏవైతే ఉత్పన్నమవుతాయో ఆ శుభ సంకల్పాలు ఆశీర్వాదాలుగా అవుతాయి మరియు భవిష్యత్తు కోసం కూడా జమ అవుతుంది. అందుకే సదా స్వయాన్ని సేవాధారిగా భావిస్తూ సేవ యొక్క అవినాశీ ఫలమైన సంతోషాన్ని మరియు శక్తిని సదా తీసుకుంటూ ఉండండి. స్లోగన్: మనసా వాచా యొక్క శక్తుల ద్వారా విఘ్నాల పరదాను తొలగించండి. అప్పుడు లోపల కళ్యాణం యొక్క దృశ్యం కనిపిస్తుంది. ఓం శాంతి.